విద్యార్థుల ఫీజు బకాయిలను 7,000 కోట్లు తక్షణమే విడుదల చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ బిల్లులు 3,000కు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పద్మావతి ఆర్చ్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన, మోకాలుపై కూర్చొని ఖాళీ ప్లేట్తో నిరసన ధర్నాతో విద్యార్థుల విద్యా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న ప్రభుత్వం నశించాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించలేదని, ఫీజులను సకాలంలో చెల్లించి సక్రమంగా చదువు కొనసాగేలా చూస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదన్నారు. ఫీజుల బకాయిలు మరింత భారంగా మారి జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తు, ఉన్నత చదువులు గందరగోళంగా మారాయన్నారు. ఇది ప్రైవేట్ విద్యా సంస్థలోనే కాదని ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల్లో సైతం ఫీజులు కడితేనే పరీక్షలకు అనుమతినిస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇటీవలే రాయలసీమ యూనివర్సిటీ ఫీజు చెల్లిస్తేనే హాస్టల్ ఓపెన్ చేస్తామని తాళాలు వేసిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మౌనం వీడి తక్షణ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ను రద్దు చేయాలని, అదేవిధంగా ధరలకు అనుకూలంగా హాస్టల్ ఛార్జీలను మెస్ బిల్లును 3,000 పెంచాలని, 77G రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు పాదయాత్ర కాలంలో. మేము అధికారంలో వచ్చిన మరు క్షణమే 77G రద్దు చేసి ప్రతి ఒక్క పేద బడుగు విద్యార్థులందరికీ ఉన్నత విద్యకి చదవడానికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. 77Gకి దిక్కే లేదు. ఈరోజు 77G అడుగుతా అంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి పలకట్లేదు. అంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు అసలు ఉన్నారా లేకపోతే మిగతా శాఖల్లో పనిచేస్తున్నారని మాకు నమ్మకం కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోతే మేము భిక్షాటన చేసి కాలేజీలు చదువుకునే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి పేద బడుగు విద్యార్థులందరికీ ఉన్నత విద్యతో పాటు అభ్యసించడానికి అవకాశం కల్పించే విధంగా 77G రద్దు చేయాలి. ఈరోజు ధరలకు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. యుద్ధాలు వద్దయ్యా మేము అడుగుతుంటే యుద్ధాలు చేసి అది అదే పనిగా ధరలు పెంచే క్రమంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయితే ఈరోజు కందిపప్పు నుంచి ఉప్పు కందిపప్పు నుంచి అనేక ధరలు పెరిగాయి. ఈరోజు హాస్టల్ విద్యార్థులకి కేవలం 53 రూపాయలు ఇచ్చారు. ఈరోజు ఈ దేశానికి ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.